అధినేత చంద్రబాబును గెలిపించి జే ట్యాక్స్ ను రద్దు చేసుకుందామని అన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వస్త్రలత మార్కెట్ కాంప్లెక్స్ లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరితో కలిసి కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారులతో చిన్ని మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారస్తులకు అండగా ఉంటామని చెప్పిన జగన్ వారికి వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారాలు మళ్లీ పుంజుకునే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అమరావతి రాజధాని నిర్మాణం ఆపేయడం వల్ల వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ అంటే ఒక కాళేశ్వరం మార్కెట్, ఒక వస్త్రలత, ఒక గాంధీ హిల్ అనే ప్రాముఖ్యత ఉండేది. అటువంటి పురాతన ప్రాముఖ్యతమైన వస్త్రలత మార్కెట్లో వ్యాపారస్తులను కలవడం జరిగింది. వ్యాపారస్తులతో పాటు ముఠా కార్మికులను కూడా కలవడం జరిగింది. రోజువారీ వాళ్ళ యొక్క కూలీ కానీ వాళ్ళ యొక్క బాగోగులు కానీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. 2019 నుంచి 23 వరకు వ్యాపారస్తులకి వ్యాపారాల్లో తప్పకుండా 2014 నుంచి 19 వరకు అమరావతి ఉండేది. ఎన్నో ప్రాంతాల నుంచి అమరావతిలో పనుల కోసం ఎంతోమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చేవాళ్ళు. దాంతోపాటు ఇక్కడ వాళ్ళ వ్యాపారాలు కూడా బాగుండేది. తప్పకుండా మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, వ్యాపారాలు బాగుండాలి, వ్యాపారస్తులు ఆనందంతో వ్యాపారం చేయాలి. వాళ్ళు ఆనందంతో వ్యాపారం చేస్తేనే రాష్ట్రం బాగుంటుంది. అంతేకాకుండా రోజువారీ కార్మికులు విజయవాడలో చాలా ఎక్కువ మంది. అటువంటి రోజువారీ ముఠా కార్మికులు ఎంతోమంది జీవనాధారం ఇక్కడ మార్కెట్ బాగుంటాం. కాబట్టి వీళ్ళందరి కళ్ళల్లో ఆనందం రావాలి అంటే మళ్ళీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎటువంటి వేధింపులు ఉన్నా, ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వంలో చాలా వేధింపులు ఉన్నాయి. జీఎస్టీతో పాటు కొత్త ట్యాక్స్ కూడా కాదు, అది జే ట్యాక్స్. అటువంటి జే ట్యాక్స్ మా ప్రభుత్వంలో ఉండవు. ముఠా కార్మికుల ఆనందం, అంతేకాకుండా వ్యాపారస్తుల కళ్ళలో ఆనందం చూడటమే మా యొక్క ముఖ్య ధ్యేయం. తప్పకుండా రేపు ఎట్లాగో మేము అధికారంలోకి వస్తున్నాం, మీ అందరిదే బాగుంటుందని, మీ అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.